అయితే మీరు పెళ్ళైందా? మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్లు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టి కూడా ఎప్పుడు తాగకుండా ఉంటాడు. వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. మరి నేను వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వస్తా. నువ్వే కొట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రాతారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా. హలో హలో హలో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీరు సెక్షన్స్ లోనే కదా, డ్రెస్ సెలెక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో మీ చాయిస్ నా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, నా క్లయింట్ అన్నాపతుల అప్లాచారి మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూజ్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అదే సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి రెస్టారెంట్ వచ్చారా? రైట్. సారీ. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాలు కోరని. నో, నేనా? అది మా ఇంట ఉంటా లేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్ళారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి. అఫ్ కోర్స్ నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరిని ఎక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ, అవును మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. తీసుకోండి. ఐఎమ్ సారీ, మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు, తీసుకోండి. పోనీ 50-50. సారీ, మన దగ్గర 50-50 బిజినెస్ లేదు. ఐస్ క్రీమే కాదు, ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి. నాకు కావాల్సింది ఇంకొకరితో పంచుకోలేను. గుడ్, వెరీ గుడ్ ప్రిన్సిపల్. నా నిజంగా సంతోషంగా. తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం ఐస్ క్రీమ్. తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అటు చూస్తే 25 ఏళ్ళులే, ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే.
అటు చూస్తే 25 ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపా పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశాడు. అటు గుర్రంగా బంగారమ్మా. ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీసు వాళ్ళు ఎవరెవరిని పట్టుకెళ్లారు? మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. దానికి సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా, లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ని కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్ నా అసిస్టెంట్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏమిటి చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు కాదనుకోండి. అసలు కేసు పెట్టేని కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఆమె సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి, సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం మేడం అయ్యా బోరింగ్ మహాశయ్య, ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? ఏమిటి బోరేస్తున్నానా? ఇంకా నేనేదో చీరేస్తున్నాను అనుకున్నాను. బాబు ఇంక వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి. దేనికి? పొరపాటు నోట్ సరే. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది ఇది. ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు, నేడు రేపు ఏనాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు, నేడు రేపు ఏనాడు. ఎలా నమ్మను? ఎలా నమ్మించను? ప్రేమకు పునాది నమ్మకము, అది నది సాగర సంగమము. కడలికి ఎన్నో నదుల బంధము, మనిషికి ఒకటే హృదయము. అది వెలిగించని ప్రమిద లాంటిది, వలచినప్పుడే వెలిగేది. వలచావా మరి, వలచావా మరి,
ఎదలో ఏదో మెదిలింది, అది ప్రేమని నేడే తెలిసింది. సూర్యుడు చూస్తున్నాడు, చెల్లింటున్నాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీవాడు, నేడు రేపు ఏనాడు. వింటున్నావా? ఏం వినమంటావు? మనసుకు భాషే లేదన్నారు, మరి ఎవరి మాటలని వినమంటావు? మనసు మూగగా వినబడుతోంది, అది విన్న వాళ్ళకే వాసవుతుంది. అది పలికించని